హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నాకైతే కొద్దిగా అటు ఇటుగా అనిపించింది. బట్ డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ కొన్ని బాగా డిస్కస్ చేస్తుంటే బాగుండు అనిపించింది, ఇంకొంచెం బాగా అడుగుంటే బాగుండు అనిపించింది. బట్ అంతేలే, ఇంకా లైట్ హార్టెడ్గానే తీసుకెళ్తారు, ఎందుకంటే మొదటి వీక్ కదా, అలానే అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ కామనర్స్ కూడా కొంతమందికి షో పెద్దగా అలవాట్లేదు కదా, అందరూ టీవీలోంచే చూస్తారు తప్ప అక్కడికి వెళ్ళాక కొన్ని యాక్సెస్లు ఉంటాయి. అంటే నాగార్జున గారు మాట్లాడిన తర్వాతే మీరు మాట్లాడాలి, ఆయన మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు, మీ పాయింట్ కరెక్ట్ కదా అని చెప్పి ఓ అని సరిగేసుకోకూడదు, అతని మాటని క్రాస్ చేస్తూ మాట్లాడకూడదు, ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి బేసిక్గా. సో అవి ఏమీ తెలియదు. బేసిక్గా సెలబ్రిటీస్ కంటే వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆగుతారు. కామనర్స్ అదొక ఉద్రేకంలో ఉంటారు కాబట్టి ఆపుకోలేరు అనమాట. అరే మనల్ని కాని దాన్ని మన మీద రుద్దుతున్నారు, ఏంట్రా ఇదంతా అని చెప్పని కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు తెలిసి ఎడిటింగ్లో చాలా పోయి ఉంటుంది. మనకు గంట చూపించడానికి అక్కడ దాదాపు 3-4 గంటల ఆర్గ్యుమెంట్సే అయ్యి ఉంటాయి. అసలు చాలా మంచి ఆర్గ్యుమెంట్స్ ఎడిట్ అయిపోయినాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ మీరేమనుకుంటున్నాను నాకు తెలియదు. మనకు తెలియదు కాబట్టి అలా ఉంటుంది. బట్ ఆ ఫ్లో చూస్తే కనుక మీకు అర్థమైపోద్ది. హరీష్ గారిది కానీ సంజన గారిది కానీ చాలా పెద్ద పెద్ద పెంట అయి ఉంటుంది. బట్ అది మనకి క్రిస్పిక్గా అవసరమైంది మాత్రమే చూపించారు. ఎనీహో, ఈ ఎపిసోడ్ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. సో షో స్టార్ట్ అవడంతోనే నాగార్జున గారు వచ్చారు, డాన్స్ చేశారు. ఆ తర్వాత లాస్ట్ నైట్ ఏం జరిగిందో ఆ ఫుటేజ్ చూద్దామని చెప్పని చూపించారు. ప్రియ గారు లిటరల్లీ మాట్లాడుతున్నారు అనమాట. నేను ఒక సైకోని, బేసిక్గా నేను ఎవరు చెప్పినా నేను యాడ్ అవ్వను, ఏడిపించే రకమే తప్ప నేను ఏడ్చే రకం కాదు అని చెప్పాను అన్నారు. అగ్ని పరీక్షలో మాత్రం ఏదేదో చెప్పారు, వద్దులే మళ్ళీ నేను ఏదో బ్యాడ్ చేసినట్టు ఉంటుంది. కానీ ఒకసారి అగ్ని పరీక్షకి వెళ్ళి ఈవిడి గురించి ఏమేమి చెప్పుకున్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చి మాత్రం నేను పెద్ద సైకో దాన్ని, అవతల ఏడుతుంటే నేను ఏడుస్తానే తప్ప, నేను ఏడిపిస్తానే తప్ప నేను ఏడవను. డీమన్ పవన్ గురించి ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళింది, ఈవిడ ఒక మాట్లాడుతుంటే అటు ఒకలా అర్థమవుతుందని చెప్పని అనుకున్నారు. ఏందో సొల్లు. కట్ చేస్తే మార్నింగ్ మళ్ళీ సంజన గారు అదే కూల్ డ్రింక్స్ గురించి గొడవ, అదే కూల్ డ్రింక్స్ నువ్వు తీసుకున్నావు. బేసిక్గా ఈవిడ క్యాప్టెన్ అవ్వడం ఎవరికి నచ్చలేదండి. ఏదో అనుకోకుండా ఫ్లూక్లో ఎల్లో కొట్టుకుంటే ఆవిడ క్యాప్టెన్ అయిపోయింది కాబట్టి ఇంకా చేసేదేం లేక ఆవిడ జస్ట్ పేరుకి మాత్రమే క్యాప్టెన్. ఆవిడ రూల్ పెడితే వీళ్ళు ఫాలో అవ్వరు, ఆవిడ మాట చెప్తే వీళ్ళ మాట వినరు, ఆవిడ ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి చేస్తారు, ఆవిడ ఒక్క క్వశ్చన్ అడిగితే వీళ్ళు 100 ఆన్సర్లు ఇస్తారు, లేదా అస్సలు క్వశ్చన్ చేస్తే రైటే ఉంటారు అని చెప్పని అంటారు. పేరుకే క్యాప్టెన్ తప్ప నువ్వు దానికి నువ్వు అసలు అర్హులే కాదన్నట్టు ఏదో చూస్తున్నారు మొత్తానికి. ఏందో ఇంకా అలా జరుగుతుంది పాపం, ఏం చేయలేవు. సంజన గారు ఆవిడంతటా ఆవిడే సంపాదించుకుని తెచ్చిపెట్టుకున్న కిరీటం అనమాట ఇది. సో ఎవ్వడం మాట్లాడు, పేరుకే రాజు, ఎవ్వడం మాట్లాడు. సో ఇది ఇలా జరుగుతున్నది ముఖ్యంగా క్వశ్చన్ చేసి సంజన గారిది తప్పే ఒప్పుకుంటాను, ఆవిడ చాలా ఓవరాక్షన్ చేస్తుందో ఒప్పుకుంటాను. బట్ ఈ ప్రాసెస్లో మనీష్ గారు కానీ ప్రియ గారి టోన్ కూడా ఎందుకు ఈ మధ్య ఇలా చేంజ్ అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. అసలు అదేదో బాసీ టోన్లో, కమాండ్ టోన్లో మనీష్ గారు ఏదైతే టోన్ మెయింటైన్ చేస్తున్నారో కమాండ్ టోను, అదే టోను ప్రియ గారు కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇలా చేయటం వల్ల జనాలు మనల్ని సీరియస్గా తీసుకుంటారు అనుకుంటున్నారేమో తెలియదు, కానీ ఆ మాట్లాడే విధానం, రేస్ చేసే పాయింట్లు ఏందో అసలు చాలా చండాలంగా ఉన్నాయన్నమాట. అప్పటి వరకు వాళ్ళని చూసిన గ్రాఫ్ సడన్గా పడిపోయింది. ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ చూస్తుంటే వీళ్ళతో ఏదైనా మాట్లాడాలన్నా, వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా వినాలన్నా కానీ ఇదే టోన్లో వస్తుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. పోనీ వీళ్ళు ఏమైనా వర్త్ లేని క్యాండిడేట్లు అంటే వీళ్ళు చాలా చాలా వర్త్ ఉన్న క్యాండిడేట్లు. మేబీ బ్యాడ్ పొజిషన్లో ఉండటం వల్ల, బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం వల్ల ఇలా ఉన్నారో తెలియదు, కానీ లేదంటే వీళ్ళు చాలా మంచి కంటెస్టెంట్లు అసలు. ఎస్పెషల్లీ ప్రియ గారు మర్యాద మనిషిని చూసి ఇప్పుడు ఇలా ఫీల్ అయ్యారో లేకపోతే ఏమో తెలియదు, కానీ వీళ్ళకి మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ని ఎందుకు తగ్గించుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈ పెంటంతా అయిపోగానే నాగార్జున గారు డైరెక్ట్గా లైవ్లోకి వచ్చేసారు. సో ఆయన అందరితోనూ మాట్లాడారు. ముందుగా అందరిని పేరున పిలిచి పలకరించడం చాలా బాగుంది. మధ్యలో కొన్ని చురకల టైప్ వేశారు, కానీ పేరున పిలిచి పలకరించడం చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. చూసే వాళ్ళకే కాదు మాకు కూడా, అక్కడ ఉన్న వాళ్ళకే కాదు మాకు కూడా. సో ఇంకా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి కాబట్టి వెంట సో ఫస్ట్ కొన్ని బాక్సెస్ అక్కడ పెట్టారు. ఒక్కొక్క బాక్స్ నుంచి ఒక్కొక్క పిక్చర్ తీసి ఆ పిక్చర్తో కనెక్ట్ అయిన సిచ్యువేషన్ బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది కదా, ఆ పర్సన్ గురించి మాట్లాడతారు. సో అలా ఫస్ట్ తీసిన పిక్చర్ వచ్చి ఫ్రీ బర్డ్. బేసిక్ ఇందులో నాకు పెద్ద అంత ఇష్యూ ఏం కనిపించలేదు, బట్ పడ్డనోడికి మాత్రమే తెలుస్తుంది అంటారు కదా, అలాగా చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను. మీకు పచ్చిగా అనిపించినా పర్వాలేదు. నీకు పెళ్ళైందా లేదా అని ఆశా షైని గారిని అడిగినప్పుడు ఆవిడ నాకు ఇంకా కాలేదు ఆర్ లేదు అన్నట్టు చెప్పేశారు. వెంటనే సంజయ్ గారు ఏమన్నారు, షీఈ్ ఎ ఫ్రీ బర్డ్ అని చెప్పని అన్నారు. వాస్తవాలు మీకు తెలుసు, నాకు తెలుసు. నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు బేసిక్గా ఆశా షైని గారి గురించి కొన్ని వాస్తవాలు అందరికీ తెలుసు. అది తెలిసినప్పటికీ బిగ్ బాస్ హౌస్కి ఆవిడ కొత్తగా పరిచయం చేసుకోవడానికి ఆవిడ అక్కడికి వచ్చారు. సో అవతల పాస్ట్ని నువ్వు వీకెస్ట్ మూమెంట్లో తీసుకురాకూడదు. సంజన గారికి ఆల్రెడీ తెలుసు షీ సమ్ అదేలే సో అన్న విషయం తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆవిడ షీఈ్ అ ఫ్రీ బర్డ్ అని చెప్పి అన్నారు. అది ఖచ్చితంగా కెలకడానికే అని నేను అనుకుంటున్నాను.
నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారు కూడా కరెక్టే కదా, ఏదో జస్ట్ షీజ్ అ ఫ్రీ బర్డ్, ఏదో తనకు కావాల్సింది నచ్చింది చేస్తుంది అనే టైప్ అనుకున్నాను. కానీ లేదు, యాక్చువల్లీ సంజన గారికి కూడా తెలుసు వీళ్ళందరూ ఒకే టాలీవుడ్ బాలీవుడ్ ఏదో ఉంటుంది కదా, సో వీళ్ళందరూ ఒకే వుడ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి బాగా తెలుసు ఒకరు పాస్ట్ ఒకరు ఏంటనేది వీళ్ళకి బాగా తెలుసు. అది తెలిసే ఆవిడ షీజ్ అ ఫ్రీ బర్డ్ అంది. అంటే ఎట్టి పడితే అటు ఎవరితో పడితే అటుతో పోయే రకం అన్న విషయాన్ని ఆవిడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ మాటతో అంది. ఆవిడ ఉద్దేశంతో అందరూ లేదో తెలియదు కానీ ఆవిడ అనగానే ఈవిడికి ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ అయింది మాత్రం ఈ పాయింటే. సో ఇదే పాయింట్ని బట్టబయలు చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ని కాదు కాబట్టి ఇలా ఓపెన్గా చెప్పేసాను, కానీ ఈ పదాన్ని పలకడానికి వీలు లేక అంత పెద్ద షోలో సో వాళ్ళకి తప్పక ఇంకా వేరే డిస్కషన్స్ ఏవో తీసుకొని వచ్చి ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చారు. బట్ ఫైనల్లీ ఆ వర్డ్ అనేది తప్పు కాదు, బట్ అలా మధ్యలో మాట్లాడడం తప్పు అన్నట్టు తేల్చారు. వీళ్ళ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది ఏంటయ్యా అంటే, ఈ రెండు విషయాలు బేసిక్గా మనమే బయట ప్రపంచంలో ఆఫీస్లో కానీ లేకపోతే బయట కానీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ బూతులు మాట్లాడతాం, కానీ ఇవి కూడా ఒక బూతులు అన్న విషయం నాకు ఇయ్యాలో తెలిసింది. ఏది ఫ్రీ బర్డ్ అనేది ఒక పెద్ద బూతు, అది డిక్షనరీలో ఉన్నా లేకపోయినా. రెండోది బ్యాక్ బిచ్చింగ్ అనేది ఇంకో పెద్ద బూతు, అది డిక్షనరీలో ఉన్నా లేకపోయినా. ఏంటో అర్థం కావట్లేదు. సో ఎక్కువ సాగదీయదలుచుకోవట్లేదు. వీళ్ళ పాయింట్ అయితే ఎంతవరకు వచ్చింది, కన్విన్స్ చేసి కూర్చోబెట్టేసారే తప్ప ఎక్కువ సాగదీయలేదు. ఎందుకంటే సంజన గారితో చాలా ఇరిటేటింగ్ ఉందబ్బా. హిందీ బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్లో అనుకుంటున్నారేమో, ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మనుషుల్ని ఆపరు. ఇక్కడ నువ్వు కూర్చో అని చెప్పి గట్టిగా అరవటాలు ఇలాంటివి ఏమి ఉండవు. నువ్వు ఎంతైనా వాకు ఎడిటింగ్లో తప్పమని లేపి కావాల్సింది మాత్రమే చూపిస్తారనమాట. పెద్దగా స్ట్రెయిన్ తీసుకోరు మా ఊళ్ళు. సెకండ్, పొటాటో ఫ్రై గురించి తనుజ గారిని లేపారు. ఆ కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీ ఇష్యూ గురించి మాట్లాడడానికి ట్రై చేశారు. బేసిక్గా కర్రీ వెనకాల ఏం జరిగింది సీన్స్ అనేది మీకు చెప్పాను కదా, కొన్ని సీన్లు అప్పుడు చూపించడం మనకు ఆదివారమే చూపిస్తారని. సో అలాగే శనివారం ఆదివారం చూపించినట్టు ఈరోజు చూపించారనమాట. బేసిక్గా ప్రియా గారు వెళ్ళి అదే కర్రీని తీసుకుని వెళ్ళి దాన్ని ఏదైతే చేశారు మొత్తానికి ఆయిల్లో ఫ్రై చేయడమో ఏదో చేశారు. ఆ తర్వాత అది మళ్ళీ తీసి అక్కడ పెట్టిన తర్వాత అది గ్రేవీలా అయిపోయింది, అది కర్రీ అయింది. నేను పొటాటో ఫ్రై చేశానని చెప్పి తనుజ గారని, లేదు నువ్వు పొటాటో ఫ్రై చేయలేదు, మాకు నచ్చిన కూర చేయలేదని శ్రీజ గారని. సో ఈ పెంట అంతటికి వెనకాల ప్రియ గారు వీళ్ళు ఉన్నారు అని అర్థం అనమాట. సో అదే విషయం చేశారు. బట్ తనుజ గారికి మాత్రం వేరే లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు నాగార్జున గారు. చాలా బాగా పొగిడారు, చాలా బాగా ఆడుతున్నాం అని చెప్పని అన్నారు, ఎక్కువ శాతం ఏడవద్దని చెప్పారు. అండ్ ఆవిడ ఏదైతే ఫైట్ చేసిందో ఆ ఫైట్ చేసిన దాని వెనకాల ఈవిడికి న్యాయంగా ఉంది, ఈవిడ కరెక్ట్గానే చేసింది అనేది క్లియర్ కట్గా తేలిపోయింది కాబట్టి ఈవిడికి గ్రీన్ సిగ్నల్. సో ఫస్ట్ ఎలివేషన్ అనమాట ఈవిడికి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈవిడికి ఫ్యూచర్లో కూడా, అంటిల్ అండ్ అన్లెస్ ఈవిడ ఇది కాపాడుకుంటే. తర్వాత రీతు గారిని లేపారు. సో రీతు గారు అండ్ తనుజ గారు ఇద్దరు ఒక టాస్క్ ఆడారు కదా, సప్ అని ఆ కింద నుంచి వెళ్ళిపోయేది. సో అలా వెళ్ళిపోయేటప్పుడు ఆ హెడ్ ఇంజరీ అయింది కదా. సో ఆ హెడ్ ఇంజరీ అయింది ఎందుకు ఏంటి అనేది తనుజ గారు అడిగారు కదా, నన్ను ఆపడానికి వచ్చి చేసిందా అనేది ఒక పాయింట్ రైస్ చేసింది కదా. సో బేసిక్గా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి అండి, పెద్ద సాగదీయాల్సిన పని ఏం లేదు. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి, ఆ ఫ్రెండ్షిప్ని మళ్ళీ ఒకటి చేయడానికి సార్ మళ్ళీ అడిగారు అనమాట నాగార్జున గారు, ఇలా చేశారా, ఇలా అవునా కాదని, ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా కరెక్ట్గా చూసుకోండి, మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఒకటి అయిపోండి, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పని అన్నారు. అంతే, వాళ్ళిద్దరూ కలిసిపోయారు. దీన్ని పెద్దగా సాగదీయచ్చు, బట్ నాకు ఎందుకో వ్యూస్ కోసం సాగదీసి ఇంట్రెస్టింగ్గా చెప్పాలని అయితే ఏం లేదు. బేసిక్గా చివరికి వచ్చే మూమెంట్ అదే, దాని రిజల్ట్ అదే కాబట్టి ఇంకా అదే చెప్పారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ లేపారు. ఇమ్మాన్యుయల్ హరీష్ గారిని గుండంకులు అనడం ఎంతవరకు కరెక్టో ఏంటని చెప్పని అన్నారు. బేసిక్గా రెండు ఇంటెన్షన్స్ ఉంటాయి. ఆయన ముందో పదం అన్నాడు, దానికి ఇతను ఇలా అన్నాడు అనమాట. బట్ ఇమ్మాన్యుయల్ చాలా ఎక్కువ తీసేసుకున్నట్టున్నాడు. ఇది బయటకు ఎలా పోట్రే అవుతుందో, అందులోనే శనివారం ఫస్టే అమ్మ నా మీద ఎంత పెద్ద ఉన్న వాళ్ళ ఎలిగేషన్స్తో పోల్చుకుంటే నాది చాలా పెద్దది కదా అని చెప్పి బాగా టెన్షన్ పడిపోయినట్టున్నాడు. అది ఆయన ఇంటెన్షన్తో అనలేదు అనేది అందరూ హ్యాండ్స్ రైజ్ చేసిన తర్వాత ఇతను చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఉంటుంది బేసిక్గా నవ్వించేవాడికే బేసిక్గా ఆ ఫీల్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నేను క్లియర్గా చెప్పగలను, ఎవడైతే 100 మందిని ఎక్కువగా నవ్వించడానికి ట్రై చేస్తాడో వాడు స్టోన్ హార్టెడ్ పర్సన్స్ని కూడా చాలా ఈజీగా కరిగించగలడు. కానీ వీడి మాత్రం చాలా దారుణమైన మనసు అనమాట. అంటే చాలా వీక్గా ఉంటుంది. చిన్న వాటిని కూడా చాలా మనసులోకి తీసేసుకుని ఎక్కువ హర్ట్ అయిపోతారు అనమాట. 10 మందిని 10 రకాలుగా 10 చోట్ల నవ్వించగలిగేవాడు వాడికి ఒక్క చిన్న మాట వచ్చినా కానీ తీసుకోలేడు. అంత సెన్సిటివ్ క్యాండిడేట్ అయి ఉంటాడు. కానీ పైకి మాత్రం అలా కనిపించరు. అలాంటి వాళ్ళలో ఒకరే ఈ కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో, అది మన గ్యాంగ్లో కావచ్చు, మీలో ఒకరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. 10 మందిని నవ్వించేవాడానికి అలా చాలా పెద్ద సాడ్ పాస్ట్ ఉంటుంది. అది ఎవరికి తెలియదు, కనిపించనివ్వడు కూడా. సో అలానే పాపం ఇమ్మాన్యుయల్ కూడా ఇన్ని రోజులు ఆ మాట అందరితోనూ నవ్వుతూనే ఉన్నాడు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్పాలా లేకపోతే ఏం ప్రూవ్ అవుతుంది అన్న భయంతో ఉన్నట్టున్నాడు. సో అదంతా ఒకసారిగా బర్స్ట్ అవుట్ అయిపోయింది. వెంటనే నాగార్జున గారు కూడా అన్నారనమాట, నువ్వు ఇలానే నవ్విస్తూ ఉండు, నువ్వు ఇలా ఉంటేనే జనంకి నచ్చుతుంది అని చెప్పి క్లియర్ కట్ హింట్ ఇచ్చారు. అంటే నువ్వు ఇప్పటివరకు ఏదైతే చేస్తున్నావో దాన్నే కంటిన్యూ చేయరా బాబు అని చెప్పని క్లియర్ కట్ హింట్. నువ్వు ఇలా ఉంటే జనాలకు నచ్చుతుంది, ఓట్లు పడతాయి. ఆ హింట్ని మనోడు క్యాచ్ చేసి ఓకేనో వెంటనే నవ్వుకుని నార్మల్ అయిపోయాడు అనమాట. అండ్ ఆల్సో ఈ రెడ్ ఫ్లవర్ అనేది కూడా వచ్చింది కదా, అంటే పువ్వు రెడ్ ఫ్లవర్ ఈ టైప్ ఏదో వచ్చింది. హరీష్ గారు ముందు అన్నారనమాట, ఈ ఫ్లవర్ రెడ్ ఫ్లవర్ అదే అని చెప్పాను. అంటే గుండు అంకుల్ అని చెప్పి మనోడు అన్నాడు.
సాదాగా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చనువు ఏర్పడిన తర్వాత ఇద్దరు వేసుకుంటారు కదా, నువ్వు పోరా అంటే నువ్వే పోరా అని చెప్పని అంటారు కదా, అలాంటిదే అనమాట. కాకపోతే ఇందులో దిగి లోపలికి వెళ్ళి కెలికి అర్థాలు వెతికితే వచ్చే చేంజెస్ ఇవన్నీ కూడా. ఈ మధ్యలో కామెడీ ఏంటంటే రెడ్ ఫ్లవర్ అంటే ఏంటంటే అదేలే ఎర్రి పువ్వు అని అర్థం బేసిక్గా. సో అదొక భూత్ అన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ దాని గురించి అడుగుతున్నప్పుడు ఫ్లవర్ అంటే ఏంటి, రెడ్ ఫ్లవర్ అంటే ఏంటి, దేనికోసం వస్తుందని నాగార్జున గారు ఒక్కొక్కరిని అడుగుతుంటే మధ్యలో సంజన గారు లేచి ప్రపోజ్ చేయటం కోసం చేస్తారు అని చెప్పాను. జనాలు అందరూ నవ్వుకున్నారు, అవి బాబు కంటెస్టెంట్లు అందరూ నవ్వుకున్నారు. నువ్వేందే బాబు, నీ నీకు సగం తెలుసు సగం తెలుస్తావుదో వచ్చి మాట్లాడేతో కూర్చో అన్నట్టు పాపం చాలా కామెడీగా చూశారు. బట్ ఫైనల్గా రెడ్ ఫ్లవర్ అనేది కూడా ఒక ఇంటెన్షన్లో తప్పు అయినప్పటికీ గుండొంకులు అనేది కూడా ఒక ఇంటెన్షన్లో తప్పు. సో అది కరెక్ట్ అయితే ఇది కరెక్టో, అది తప్పు అయితే ఇది తప్పు అన్నట్టు తేల్చేశారు. ఇంకెందుకంటే ముందుకు తీసుకెళ్ళలేరు దీన్ని, అందుకని. బట్ నెక్స్ట్ మాత్రం ఆ వెరీ క్రూషియల్ పాయింట్ నన్ను అడిగితే హరీష్ గారు బేసిక్గా ఓకేలే కాంటెస్ట్ చెప్పేస్తాను. హరీష్ గారు ప్రియ గారితో ఒక చోట కూర్చొని చెప్తున్నారనమాట. ఇమ్మనియల్ కానీ వీళ్ళందరూ కానీ ఏమన్నారంటే, హరీష్ గారు మీరు ఆడవాళ్ళతో అయితే గట్టిగా వాదిస్తారు, అదే మగవాళ్ళతో అయితే వాదించలేరులే కూర్చోండి అన్నట్టు మాట్లాడారంట. హరీష్ గారు ఏమన్నారు సరిగ్గా వినండి. హరీష్ గారు ఏమన్నారు, నేను ఒక ఆడవాళ్ళతోనే ఫైట్ చేస్తానని చెప్పని అంటున్నారు, అంటే వాళ్ళిద్దరు కూడా నాతో ఫైట్ చేశారు కదా, వాళ్ళని వాళ్ళు ఆడవాళ్ళుగా అనుకుంటూ నాకు చెప్తున్నారా అని చెప్పి క్వశ్చన్ చేశాడు. అంటే నేను ఇన్ని రోజులు అనుకుందే నేను ఒక ఆడమ్మ అయితే ఇద్దరు అబ్బాయిలతో మాట్లాడాను అనుకున్నాను, నేను ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడానని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా అనేది క్వశ్చన్. బేసిక్గా ఇతను క్వశ్చన్ చేశాడు ఆ స్టేట్మెంట్ని. చూసిన వాళ్ళకి ఎలా అర్థమైంది అంటే, మామూలుగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మనకు ఒకసారి అత్తడలే, రిపీటెడ్లో అయ్యేది కాబట్టి టీవీలో చూసిన వాళ్ళకి ఏమంటుంది, వాళ్ళిద్దరిని ఆడగాలు ఆడింగోళ్ళు అని చెప్పని అంటున్నాడేమో అన్న ఇంటెన్షన్ వస్తుంది. నేను కూడా ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు, నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు కూడా అదే అన్నాను, నేను అదే అనుకున్నాను నేను. బట్ ఈరోజు క్లియర్ కట్గా చెప్తున్నప్పుడు దాన్ని మళ్ళీ రీవాచ్ చేస్తున్నప్పుడు ఓకే అవతలోడు ఒక ఇంటెన్షన్తో ఉన్నప్పుడు వాడి సైడ్ నుంచి వాడి షూలో మనం కాలేజ్ చూస్తే వాడి ఇంటెన్షన్ ఏంటంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎదుటోడ్లే. సో అలాగే హరీష్ గారి వైపు నుంచి కూడా చూసినప్పుడు ఈ స్టేట్మెంట్ చాలా క్లియర్ కట్గా అర్థమైంది. నిజమే కదా, పెద్ద స్టేట్మెంట్ ఏం పాస్ చేయలేదు ఇతను. నేను ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే మిగిలిన ఇద్దరు అబ్బాయిలు వచ్చి మీరు అమ్మాయిలతో అయితే గొడవ పడతారా అని అడిగారు. నేను అమ్మాయిలతోనే గొడవ పడతాను అనుకుంటే వీళ్ళిద్దరు అబ్బాయిలు కదా, వాళ్ళని కూడా అలా ఆడోళ్ళుగా ఎందుకు పెంచుకుంటున్నారు అనేది అతను క్వశ్చన్ చేశారు. బేసిక్గా ఆ క్వశ్చన్ని పట్టుకుని వచ్చి రాద్ధాంతం చేసి పెంట చేసి ఎంత రాద్ధాంతం చేశారో. షో బేసిక్ ఇలాగే నడుస్తుందండి. కామనర్స్లో హరీష్ గారు చాలా ముక్కుసూటి మనిషి కాబట్టి అతను కూడా నాకు తెలిసి రెచ్చిపోయి ఉంటాడు. బట్ ఆ ఫుటేజ్ మనకు చూపించలేదు. నాగార్జున గారు మాట్లాడుతున్నా, ఎవ్వరు మాట్లాడుతున్నా సరే అతను మాత్రం అతను పాయింట్ మీదే ఉన్నాడు స్వామి. నిజంగా దమ్ము శ్రీజ అని చెప్పి శ్రీజ అని అంటాం కానీ అసలైన దమ్ము ఇలాంటి విషయాలు ఇతనికి ఉంది. కంటెస్టెంట్ అయినా జడ్జి అయినా వచ్చిన వాడు గెస్ట్ అయినా ఎవడైనా సరే అవతలోడు వచ్చి నువ్వు చెయ్యని తప్పును తప్పు అని చెప్తున్నావు అంటే నేను బయటకు పోతాకైనా రెడీగా ఉంటాను తప్ప తప్పుని యాక్సెప్ట్ చేయడానికి మాత్రం నేను రెడీగా ఉండను అనే దాని మీద ఇతను చాలా గట్టిగా నిలబడతాడండి. అదే ఇతను చాలా కాలం కాపాడుతుంది అండ్ అదే ఇతను మధ్యలోంచి కూడా పంపేస్తుంది. కాన్సిక్వెన్సెస్ ఏదైనా కానివ్వండి, బట్ ఒక మనిషి తను అనుకున్న మాట మీద చివరి వరకు నిలబడటం అనేది చాలా గ్రేట్. నాకైతే అది బాగా నచ్చింది. నాగార్జున గారు తిట్టని అతని మధ్యలో అరవనివ్వండి. కో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యూనానిమస్గా ఇతను చేసింది తప్పు అని చెప్పి అననివ్వండి. బ్రెయిన్లో ఇతను ఏదైతే అనుకున్నాడో ఇతని మనసులో ఇంటెన్షన్ లేనప్పుడు ఇతను దాని మీద నిలబడ్డాడు. ఆ విషయంలో నాకు చాలా బాగా నచ్చారు ఈరోజు హరీష్ గారు. అతను డల్ అయినవ్వండి, అతనిదే తప్పని చెప్పి హౌస్ అందరూ అనుకోనివ్వండి, బట్ ఎవ్వడికి ఏం ప్రాబ్లం లేదు. అతను ఏమన్నాడు అనేది అతనికి పూర్తి క్లారిటీగా ఉంది. నాకు తెలిసి ఈరోజు ఎత్తిన పాయింట్స్ అన్నీ కూడా రేపు పొద్దున్న నామినేషన్స్కి దారి తీయడానికి మాత్రమే పాయింట్స్ రేజ్ చేసినట్టు ఉంది. ప్రతి సీజన్లోనే ఇంతే. శనివారం ఆదివారం నాగార్జున గారు ఏదో ఒక పాయింట్లు మీరు తప్పు చేశారు కదా అని చెప్పని అంటారు. ఆ పాయింట్స్ ప్రూవ్ అవుతాయి. ఏదైతే ప్రూవ్ అయిందో ఆ ప్రూవ్ అయిన పాయింట్ని తీసుకొచ్చి సోమవారం నామినేషన్స్ చేస్తారు. సో ఇలాగే జరగడానికి ఇది ఇలా చేశానేమో నాకు తెలియదు. ఫైనల్గా నాగార్జున గారు కూడా అన్నారన్నమాట, నేను హరీష్ అని పిలవను, హరీష్ అని పిలుస్తానని చెప్పి. వెంటనే ఇతను కోపం చేస్తుంది. నేను ఎర్న్ చేసుకుంది, నేను సంపాదించుకున్న పేరుని మీరు పిలవను అంటే అలాగా, నన్ను పిలిస్తే అదే పేరుతో పిలవండి ప్లీజ్. వీళ్ళందరూ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మీరు అర్థం చేసుకోండి అని చెప్పని అన్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ని వాస్తవాన్ని దూరం నుంచి చూసిన వాళ్ళు కాబట్టి. నాగార్జున గారికి అర్థమైంది, సర్లే నేను ఇంకా హరీష్ అనే పిలుస్తాను రా బాబు, వదిలేనని అమ్మాయి ఎంతసేపు గొడవ పడతా, నేను పోవాలరా బాబు అన్నట్టు అయినా బాబు నేను పిలుస్తాను, మీ ఫ్రెండ్స్తో నీ తోటి వాళ్ళతో నువ్వు ఆ మాట అనిపించుకో అని చెప్పని అన్నారు. బట్ హరీష్ గారు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు ఇండివిజువల్గానే ఆడతాను అన్నట్టు కూర్చున్నారు. ఇంకా నాగార్జున కూడా ఇంకా కెలిగితే ఇంకా ఆ మనిషి వేరే లెవెల్లో పేలుతాడనమాట. ఆ రేంజ్లో ఉన్నాడు. బేసిక్గా అంతేనబ్బా, నిజాయితీకి ఉన్న పొగరే అది. నేను ఎప్పుడు ఏది నమ్ముతానంటే ప్రపంచంలో మనం ఎవరితోనో పెట్టుకోవచ్చు కానీ కోల్పోవడానికి ఏమీ లేనోడి చేత అస్సలు పెట్టుకోకూడదు. వాడి దగ్గర కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు వాడి దగ్గర ఉండేది తెగింపు నిజాయితీ మాత్రమే ఉంటాయి. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడం కన్నా మూసుకొని ఒక చోట కూర్చోవడం బెటర్, లేదా వదిలేయటం బెటర్ సైలెంట్గా. సో నన్ను అడిగితే ఈరోజు హరీష్ గారే కరెక్ట్ అని చెప్తాను. ఏ సిచ్యువేషన్లో అయినా కానీ రెడ్ ఫ్లవర్ అనేది అతను చేసిన తప్పు అయితే గుండంకులు అనేది ఇతను చేసిన తప్పు. హరీష్ గారు కూడా అది ఒప్పుకున్నారు. రెడ్ ఫ్లవర్ అనే దగ్గర నేను మౌనంగానే ఉన్నానని చెప్పాను. యాక్చువల్లీ అతను మౌనంగానే ఉన్నాడు. సో ఫర్ మీ హరీష్ గారు ఈజ్ అ వెరీ వెరీ జెన్యూన్ కంటెస్టెంట్ అట్లీస్ట్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్. తర్వాత మనీష్ గారిని లేపారు. మర్యాద మనీష్ని లేపి ఆ కర్రలు లాగేది ఏదైతే ఉందో ఇమ్మాన్యుయల్ గారికి పూర్తిగా అన్యాయం చేశాడో
సో అది అతనికి అర్థమైపోయింది. నేను నిన్నే చెప్పాను, ఇది జరిగినప్పుడే నేను మీకు క్లియర్ కట్గా చెప్పాను. అతని ఇంటెన్షన్ ఏంటి, నేను కావాలనే తప్పు చేశాను, అవసరమైతే ఆదివారం లేపారనుకో చేతులు కట్టుకుని 2 మాటలు పడతాను, సారీ సార్ నాదే తప్పు అయిపోయింది అంటాను, అయిపోయింది. బట్ అతను ఎవరైతే అనుకోలేదో ఇమ్మాన్యుయల్ని ఎలిమినేట్ చేయాలనుకున్నాడో ఎలిమినేట్ చేసేసాడు. టు బీ ఫ్రాంక్, ఈరోజు కన్వర్జేషన్స్లో కానీ ఈరోజు ఎపిసోడ్స్లో కానీ నాగార్జున గారు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో టీం కానీ ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా సరిగ్గా అడ్రస్ చేయలేదు. యాక్చువల్లీ ఈ టాపిక్లో మాత్రం ఇమ్మాన్యుయల్ గారికి న్యాయం జరగలేదు. మర్యాద మనిషిని వేసుకోవాలి బేసిక్గా, బట్ వేసుకుంటే తను తగ్గిపోతాడేమో, కంటెంట్ రాదనుకున్నారేమో తెలియదు. కానీ తప్పు చేసినంతసేపు నువ్వు చాలా దారుణంగా ఘోరంగా అవమానించి తప్పు చేసేసావు. బట్ నువ్వు అది యాక్సెప్ట్ చేసేది మాత్రం సింగిల్ మాడితే యాక్సెప్ట్ చేసేసావు. నీకు ఏదో దొబ్బులు పడాలనో నిన్ను పిలిచి తిట్టాలనో ఇక్కడ ఆడియన్స్ ఇంటెన్షన్స్ కాదు. బట్ దానివల్ల ఇమ్మాన్యుయల్ చాలా పెద్దది కోల్పోయాడు కదా, దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు. సో నాకైతే చాలా బాధ అనిపించింది, అనవసరంగా వదిలేశారా బాబు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ డిజర్వ్స్ అ ఫ్యూ థింగ్స్. అట్లీస్ట్ అతను అడ్రస్ చేయడానికి కొన్ని థింగ్స్ ఉండాలి బేసిక్గా. ఇలాంటివన్నీ క్వశ్చన్ చేయాలి. అతను ఆర్గ్యూ చేశాడు, బాధపడ్డాడో, ఎంతసేపు గొడవ పడ్డాడో, ఒరే బాబు అది కాదురా బాబు ఎలా చేస్తాను. ఇతను సింపుల్గా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్, నేను యాక్సెప్ట్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేస్తానంటే ఇంకేం ఉంటుంది. ఇదే ఈ ఓవర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉండటం వల్లే బేసిక్గా. అదే ఒక మనిషి ఒక్కోసారి ఆ టైప్ ఆఫ్ ఉంటుంది కదా, ఆ రాజకీయం టైప్ ఆఫ్ పాలిటిక్స్ పే చేస్తున్నప్పుడు చాలా చిన్నవాళ్ళు మధ్య మధ్యలో పోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళే ఇమ్మాన్యుయల్ గారు. అట్లీస్ట్ ఏదైనా జరిగితే జరగవచ్చు, తర్వాత మ్యాజిక్ ఏదైనా. బట్ ఇప్పటివరకు చెప్పండి నేను ఇంక్లూడ్ చేయింది ఏంటంటే రాము గారికి అక్కడక్కడ ఎలివేషన్స్ పడుతూనే ఉన్నాయి. ఈరోజు అందరు ఎపిసోడ్స్లో కల్లా కొద్దో గొప్ప నెగిటివిటీ లేకుండా పూర్తి పాజిటివ్గా ఉన్నదైతే ఆయనే. సో రాము గారు నాకు తెలిసి నెక్స్ట్ ఇంకా గట్టిగా ఆడతారని అనుకుంటున్నాను. ఆయన గేమ్ని ఇలాగే ఫోకస్ చేస్తే బాగుంది. ఏందో పాపం ఆయన కామనర్ అవ్వడం వల్ల లేదా సెలబ్రిటీ పేరు మీద వచ్చాడే కానీ సరిగ్గా అడ్రస్ చేయట్లేదు. ఆయన ఎఫర్ట్స్ని కానీ అవి కానీ ఎవ్వరు అడ్రస్ చేయట్లేదు. ఒక నాగార్జున గారు లేకపోతే టీం తప్ప బయట ఆడియన్స్ కానీ వీళ్ళు కానీ ఎందుకో సరిగ్గా నోటీస్ చేయట్లేదు అనిపిస్తుంది నాకు. అంత కష్టపడుతున్నాడు కదా, అంత బాగున్నాడు కదా, ఏదో మన వాళ్ళకి ఒక్కోసారి ఎవరు నచ్చుతారో ఏమో అర్థం కాదు. సో ఫైనల్లీ ఇంకా నామినేషన్స్లో ఉన్న వాళ్ళని లెగమన్నారు. ఆ కత్తిల టైప్ ఆఫ్ ఏదో ఇచ్చి ఎవరు సేవ్ అవుతారో చూద్దామని చెప్పనన్నారు. ఒక్క తనుజ గారు మాత్రమే సేవ్ అయ్యారు, ఇంకెవ్వరూ సేవ్ అవ్వలేదు. బట్ ఫైనల్గా ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. లైక్ ఉన్న కంటెస్టెంట్స్లో ఒకరు పర్మనెంట్గా ఓనర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఆ ఒక్కరు ఎవరనేది రేపు వద్దని చెప్తామని ఎపిసోడ్ క్లోజ్ చేశారు. టు బీ ఫ్రాంక్ నిజం చెప్పండి, ఫస్ట్ ఎపిసోడ్ కదా, ఫస్ట్ వారం కదా, ఈ సీజన్లో ఫస్ట్ వారం కదా, ఇది శనివారం కదా. సో నాగార్జున గారు వచ్చి ఏదో ఊపేస్తారు, అట్లీస్ట్ ఏదో మ్యాజిక్ ఉంటుందని మీరు అనుకున్నారు కదా. సిచ్యువేషన్స్, హీటెడ్ మూమెంట్స్ వీటితోనే గడిచిపోయింది. అసలు ఇంట్రెస్టింగ్గా వెళ్తుందే అనుకున్నాం తప్ప అంత పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు. ఏదో అడిగేస్తారు అనుకున్నాం తప్ప అంతలా ఏమీ అడగలేదు. టు బీ ఫ్రాంక్ అడగాలనుకుంటే సుమన్ శెట్టి గారు ఎందుకు స్లోగా ఉన్నారనేది అడగాలి. టు బీ ఫ్రాంక్ అడగాలనుకుంటే మనీష్ గారిని గట్టిగా పట్టుకుని నువ్వు ఎవడెవరా ఇదంతా చేయడానికి, నువ్వేమైనా పెద్ద బిగ్ బాస్ అనుకుంటున్నావా అని అడగాలి. టు బీ ఫ్రాంక్ అడగాలనుకుంటే సంజయ్ గారిని కూర్చోబెట్టి బయట ఇండస్ట్రీలో కాదమ్మా ఇది తెలుగు ఇండస్ట్రీ, నువ్వు ఇక్కడ సైకోపాత్లో బిహేవ్ చేసావంటే ఊరుకోమని చెప్పని వార్నింగ్ ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు చేయలేదు, వాళ్ళు చెప్తారో లేదో అనేది పక్కన పెడితే మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేన్ని ఎక్కడి వరకు చూడాలా అక్కడి వరకు మాత్రమే చూడటానికి ట్రై చేయండి. అండ్ జెన్యూన్ పర్సన్స్ మాత్రమే పిక్ చేసుకుని వాళ్ళకి ఓటేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది దయచేసి ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.